భారతదేశం కొట్టే దేశం ప్రపంచంలో ఏది కూడా లేదు. ఒక విశిష్టమైన సంస్కృతి, ఒక సనాతన ధర్మం. మన సుశ్రుతుడు, ఆర్యభట్టుడు, భాస్కరాచార్యుడు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది సైంటిస్టులు ఆ రోజు, ఈరోజు కూడా ఊహకంది, ఈరోజు సైన్స్ కూడా ఊహకందంది పరిజ్ఞానం, విజ్ఞానం ఆ రోజుల్లో ఉన్నది, మన వేదాల్లో ఉన్నది. మరి ఇలాంటి విశిష్టమైన ఒక సంస్కృతి నాశనం చేయబడ్డది, ఈ ధర్మం నాశనం చేయబడ్డది అంటే దానికి కారకులు ఎవరు? హిందువుగా లేకపోవడం. కేవలం వేల సంఖ్యలో, వందల సంఖ్యలో విదేశస్తులు భారతదేశం మీద దాడి చేసి ఇంత సువిశాలమైన భారతదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఒక కట్టు బానిసలుగా ఈ దేశాన్ని పరిపాలన చేశారంటే అది హిందువులో ఉండే బలహీనతే.